నమ శివాయ. కార్తీక పురాణము 7వ అధ్యాయము. కార్తీక వనభోజన పుష్పార్చన దీపారాధన విధులు. మరుసటి దినమున వశిష్ఠుల వారు జనక మహారాజునకు ఇట్లు బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు. కార్తీక మాసముతో శ్రీ మహావిష్ణువుని సహస్రనామావళి సహస్రకమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీదళములతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ వినరించినచో వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద శాలాగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము అంతంత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారులు ఉదయమున సాయంకాలమున ఏ దేవాలయమునకైనను వెళ్ళి సాష్టాంగ నమస్కారములు భక్తితో చేసిన ఎడల వారికి పాపములు నశించును. సంపత్తి కలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, పుణ్యకార్యములు, దాన ధర్మములు చేసిన ఎడల అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున కానీ విష్ణువాలయమున కానీ జెండా ప్రతిష్ఠించిన ఎడల యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోవునట్లు కోటి పాపములైనను పటాపంచులైపోవును. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో శుభ్రముగా అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా వెలిగించవలెను. దీనినే నందాదీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యముడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల శివకేశవులు సంతసించి కైవల్యం మొసంగెదరు. అటులనే శివాలయము వద్ద కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పువ్వులతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. శాలాగ్రామమునకు ప్రతినిత్యము గంధమును పట్టించి తులసిదళములతో పూజించవలయును. ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజాదులు చెయ్యుడో ఆ మానవుడు మరుజన్మలో సునకమయ్యి తిండి కొరకు ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును. కాన కార్తీక మాసము 4 రోజులు పూజలు చేయలేని వారులు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని వశిష్ఠ మహర్షి జనకునితో చెప్పెను. నమ శివాభ్యాం నవయవ్యనాభ్యాం పరస్పరాశ్లిష్టావపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. 7వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ.